బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 వెహికల్‌కి ఏంటంటే స్పాకెట్ షాఫ్ట్ ఓరింగ్ అయితే చాలా మంది వెహికల్స్‌కి అయితే లీక్ అవుతుంది. సో, దానికి సొల్యూషన్ ఎట్లా అంటే ఆయిల్ సీల్ పోకుండా ఓరింగ్ ఎలా తీయాలి? ఒక స్పోక్స్ మన బండికి చక్రానికి ఓస్ ఉంటాయి కదా! ఆ ఓసని ఏ రకంగా గ్రైండ్ చేసుకొని సూదిగా తయారు చేసుకొని, ఇదిగో ఆయిల్ సీల్‌కి ఏమాత్రం తగలకుండా జాగ్రత్తగా ఇట్లా బయటికైతే తీసేయండి ఓరింగ్‌ని మొత్తాన్ని గూడా. సో, లాస్ట్ టైమ్ మనం ఈ వెహికల్ చేసాము. ఇంకా వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు. కానీ షార్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేయడం జరిగింది. ఇగ ఓరింగ్ ఎలా ఎయాలో అని చెప్పేసి. సో, ఓరింగ్ అనేది జాగ్రత్తగా కిందన ఒక స్క్రూ డ్రైవర్ అంటుపెట్టి మీద నుంచి అలా ఓరింగ్ అయితే తీసేసుకోండి. తీసేసుకుంటే మనకి ఈజీగా ఓరింగ్ అయితే బయటకొచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఓరింగ్ గనక కొన్నాళ్ళయ్యేసరికి పోతుందండి. అలా తిరగడం వల్ల పోతా ఉంటది. సో, ఈ ఓరింగ్‌లు కొద్దిగా దొరకడం లేదు. ఆయిల్ సీల్ తీసాను కానీ లాస్ట్ టైమ్ ఓరింగ్ ఎయలేదు. మళ్ళా కస్టమరే ఓరింగ్ తీసుకొనొచ్చి వేరే బండి తీసి అంటే పక్కన వదిలేసిన బండి తీసి వచ్చాడనమాట. ఓరింగ్ అయితే బయటకి తీసేస్తున్నాము. సో, ఓరింగ్ అనేది జాగ్రత్తగా తీసుకొని ఆయిల్ సీల్ డ్యామేజ్ అవ్వకుండా తీసేసి, ఆ ఓరింగ్ పక్కన పెట్టేసి, మళ్ళా సేమ్ సైజ్ ఓరింగ్ కొద్దిగా ఖరాబ్ అంటే పాడవన ఓరింగ్ అయితే వేసుకోండి. సెకండ్ హ్యాండ్‌లో వేసుకున్నా సరే. ఏదైనా వర్కింగ్ మెకానిజం ఏదైనా ఒకటే. కానీ ఇంకా ఎన్ఎస్ 200 BS3లు, BS4 వెహికల్స్ ఎవరెవరు వాడుతున్నారో కిందన కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా! ఆ పాత ఓరింగ్‌కి, కొత్త ఓరింగ్‌కి డిఫరెన్స్ అన్నది. సో, పాత ఓరింగ్ బాగా మెత్తబడిపోయి పలచగా అయిపోయింది. ఇది అలా కాదు కొద్దిగా విడ్త్ ఉంది. కొద్దిగా లావు అయితే ఉందనమాట. సో, ఆ పాత ఓరింగ్ తీసేసి కొత్త ఓరింగ్ మొత్తం అంతా కూడా ఈక్వల్‌గా అంటే అన్ని సైడ్‌లు కూడా కొంచెం కొంచెం పెట్టుకున్న తర్వాత లోపలికైతే అక్కడి దాకా వచ్చిన తర్వాత ఈ బుష్‌తో అలా పుష్ చేస్తే లోపలికైతే ఎళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ బుష్ బయటకి తీసి ఆ లోపల గాలిలో పడ్డదో లేదో చూసుకున్న తర్వాత మీరైతే ఆ బుష్ పెట్టేసి స్పాకెట్ తీసేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.